అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రళయ దినం రోజు పాపాల నుండి పవిత్రులుగా అవ్వాలని ఎవరాశించరు? ప్రళయ దినం రోజు అల్లాహ్ పాపాల నుండి పవిత్రులుగా చేసి వారితో మాట్లాడాలని ప్రతి ఒక్క ముస్లిం కోరుకుంటాడు. ఈ లోకంలో ఎన్ని పాపాలు చేసినా ప్రళయ దినం రోజు మాత్రం ఆ పాపాలన్నీ క్షమించబడి అల్లాహ్ శరణులో ప్రవేశించాలని అందరూ అనుకుంటారు, అందరూ కోరుకుంటారు. కానీ మీకు తెలుసా, ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ కోరిక ఎప్పటికీ నెరవేరదని సహీ ముస్లిం యొక్క హదీస్ హజరత్ అబూ జర్ రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: 3 రకాల వ్యక్తులు ఉంటారు. అల్లాహ్ వారితో మాట్లాడడు, ప్రళయ దినం రోజు వారి వంక చూడడు, ఇంకా వారిని ప్రళయ దినం రోజు పాపాల నుండి పవిత్రం చేయడు, ఇంకా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. అబూ జర్ రజియల్లాహు అన్హు వారు ఇలా అంటారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాటను 3 సార్లు రిపీట్ చేశారంట. ఇంకా అబూ జర్ రజియల్లాహు అన్హు వారు ఇలా అంటున్నారు: వారు విఫలమయ్యారు, వారు నష్టపోయారు. ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు ఎవరు? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సమాధానమిస్తారు: మొదటి వ్యక్తి తన వస్త్రాన్ని చీలమండల కిందన వరకు ఈడ్చేవాడు. రెండవ వ్యక్తి ఉపకారం చేసి గుర్తు చేసేవాడు. మూడవ వ్యక్తి తప్పుడు ప్రమాణం చేసి తన వస్తువుల ధరలను పెంచేవాడు. చూడండి ప్రియ సోదర సోదరిమణులారా, ఈ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రకాల వ్యక్తుల యొక్క ఆచారాలను ఖండిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మొదటి వ్యక్తి విషయానికి వస్తే, తన వస్త్రాన్ని, అంటే ఈ హదీస్ లో మగవారి వస్త్రధారణ గురించి తెలుపడం జరిగింది. ఎందుకంటే ఆడవారి వస్త్రధారణ తన యాంకల్ చీలమండల కింద వరకు ఉండాలి, కానీ మగవారి వస్త్రధారణ ఈ హదీస్ ప్రకారంగా యాంకల్ కు కింద వరకు ఈడ్చకూడదు, యాంకల్ కు పై వరకే తన వస్త్రాన్ని ఉంచాలి. అయితే ఎవరైతే తన వస్త్రాన్ని గర్వం కారణంగా, తన స్టేటస్ కారణంగా పొగడ్తకు పోయి తన వస్త్రాన్ని తన యాంకల్ కు కింద వరకు ఈడ్చుతారో, అలాంటి వ్యక్తి గతి ఏమవుతుందో ప్రళయ దినం రోజు ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదే విధంగా రెండో వ్యక్తి విషయానికి వస్తే, ఉపకారం చేసి పదే పదే దాన్ని గుర్తు చేసి ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను, ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును నొప్పించేవాడు. అంటే తను ఉపకారం చేసి ఎదుటి వ్యక్తి నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. ఉపకారం చేసి అల్లాహ్తో మాత్రమే ప్రతిఫలాన్ని ఆశించాలి. ఎదుటి వ్యక్తి నుండి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉపకారం చేస్తేనే దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్ ద్వారా మనకు దక్కుతుంది. ఇక మూడో వ్యక్తి విషయానికి వస్తే, బిజినెస్ లోనైనా వ్యాపారంలోనైనా డబ్బుకి ఆశపడి తప్పుడు ప్రమాణాలు చేసి తన వస్తువులను, తన సరుకుల యొక్క ధరలను పెంచి అమ్మేసేవాడు. ఇలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినం రోజు చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, ఈ 3 లక్షణాల గల వారు ఈ ప్రపంచంలోనైతే లాభాలు పొందవచ్చు, కానీ శాశ్వతమైన జీవితం పరలోకంలో మాత్రం అతి పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతి పెద్ద నష్టం. అల్లాహ్ తాలా వారి పాపాల నుండి వారిని పవిత్రులుగా చేయరంట. అల్లాహ్ తాలా వారి వంక చూడడానికి ఇష్టపడడు. అల్లాహ్ తాలా వారితో మాట్లాడడు. ఇలాంటి వ్యక్తులు ఎంత పెద్ద నష్టాన్ని ప్రళయ దినం రోజు ఎదుర్కొంటారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఎవరైతే ఈ లోకంలోనే మనస్ఫూర్తిగా అల్లాహ్తో భయపడుతూ అల్లాహ్తో తౌబా చేసుకుంటారో, అల్లాహ్ తాలా తన దయ వల్ల, తన కరుణ వల్ల వారిని క్షమిస్తాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన ద్వారా ఎవరైనా బాధపడ్డారు, మన వలన ఎవరి మనసైనా నొప్పించబడింది, లేదా ఎవరికైనా మనం అన్యాయం చేశాము, అయితే వారు క్షమించినంత వరకు మనం క్షమాపణ వారిని అడగాలి. వారు క్షమించినంత వరకు అల్లాహ్ కూడా అతనికి క్షమాపణ అనేది ప్రళయ దినం రోజు ఇవ్వడం జరగదు. అల్లాహ్ మనందరినీ రుజుమార్గం చూపించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి